బాబా ఏం పేరు? నా పేరు కొత్తపల్లి రామారావు అండి. విలేజ్ సొంతమగలూరు మండలం కావాపల్లి, బాపట్ల జిల్లా అంటారు. ప్రజ్వల్ సీడ్స్ వారిది మీకు డెమోగా హర్ష అని ఇచ్చారు. ఎలా ఉంది హర్ష? హర్ష బాగానే ఉందండి. ఇప్పుడు నేను విత్తనాలు తెచ్చానండి. ఇద్దరమే ముగ్గురే తెచ్చుకున్నామండి ఇక్కడ మేము. ఆ ఇద్దరి ముగ్గురిది కూడా బాగానే ఉందండి హర్ష అనే విత్తనం. ఇప్పటికి 2 కోతలు కోసామండి. ఫస్ట్ కోత 3 క్వింటాలు వచ్చిందండి, 70 సెంట్లు. ఒకసారి 7 క్వింటాలు వచ్చిందండి. ఇప్పుడు 10 క్వింటాలు అవుతాయండి తోట మీద. ఇప్పుడు ఇంకా బాగా లాకొచ్చి బాగా పచ్చికాయ అంతా బాగా ఉందండి. హర్ష అనే విత్తనం మా ఏదాలిందంటే ఎవరైనా విత్తనం బాగుంది, సైజు బాగుంది. ఇప్పుడు హైట్ చూపించు ఒకసారి. చెట్టు ఇదిగో అండి 5 అడుగులన్నర దాకా పెరిగిందండి. ఇప్పుడు హైట్ నేను 5.5 ఉన్నానండి. ఓకే, 5.5 ఎత్తుంది కదండి. దాటిపోయింది 5.5కి. 5.5 ఎత్తుంది కదా. చెట్టు బాగానే ఎదిగింది. బుట్టలాగా వస్తుంది చెట్టు కూడా. బుట్టలాగా కింద నుంచి కాసుకుంటా వస్తుంది. కింద నుంచి కాపు వస్తుంది. కింద నుంచి కాపు వస్తుంది. మందులు బాగా కొట్టావా పర్లేదా? మందులు యావరేజ్ కొట్టానండి. 4 రోజులకి 5 రోజులకి అట్ట కొట్టుకుంటా వచ్చానండి. ఓకే, మందుగా ముడతకు కూడా ఆగుతుంది. వైరస్ తట్టుకుంటుంది. వైరస్ కూడా తట్టుకుంది. ఈ సంవత్సరం అయితే బాగానే ఉంది విత్తనం. వైరస్ కూడా తట్టుకుంటుంది బాగానే. కొన్ని మా శాల పక్కన అవన్నీ అయితే అసలు అంతా అదే మొత్తం పోయినాయి. ఆ హర్ష ఇచ్చినందుకు బాగా హ్యాపీగా ఉంది. మాకు బాగా పంట దిగుబడి వచ్చింది. ఆటా మీద కూడా ఈ సంవత్సరం మాకు బాగా దిగుబడి వచ్చిందండి. సంవత్సరాలు చేస్తున్నావు నువ్వు మిర్చి? నేను కనీసం ఒక 25 సంవత్సరాల నుంచి చేస్తానండి. నాకు 60 దాకా ఉంటాయి. నేను 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 25 సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరం బాగా నాకు దిగుబడి వచ్చింది. ఈ దిగుబడి బాగా వచ్చింది. ఓకే, మంచి రేట్ కూడా కలిసి వచ్చింది. ఆ రేట్ కూడా మార్కెట్లో ₹1 ఎక్కువ పడింది కానీ తక్కువ ఉండదు. ఎక్కువ పడుతుంది. కాయ కలరు జంప్ బాగుంది. కాయ కలరు కింద నుంచి పై దాకా ఒకే రకం సైజు. ఇప్పుడు ఇది పైకి వస్తే కదండి. ఇప్పుడు కూడా ఎంత ఉందో చూసుకోండి కాయ సైజు. పై దాకా కూడా సైజు ఒకే సైజు వస్తుంది. విత్తనం బాగా ఏదైనా వేసుకోండి, ఎవరైనా వేసుకోవచ్చు. రైతులు దీని గురించి ఆలోచించాల్సిన పని లేదండి. ఎవరైనా చూసుకోండి. విత్తనం బ్రహ్మాండంగా ఉంది. అసలు ఏదైనా విత్తనమే. పండుకాయ ఎంత ఉంది, పచ్చికాయ ఎంత ఉంది బాబా? ఇంకా పండుకాయ ఎక్కువ ఉంది, పచ్చికాయ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంకా లాక్ ఇదంతా కాయ పని అయితే ఇంకా చాలా వచ్చింది. బాగానే ఉందండి. దిగుబడి అయితే బ్రహ్మాండంగా ఉంది. వేసుకోదగిన విత్తనమే. మిగతా రైతులు అందరూ వేసుకోవచ్చు. ఎవరైనా వేసుకోవచ్చు. దీని గురించి ఇబ్బంది ఏం లేదు. ఇదేం అబద్ధం చెప్పేది కాదు, కరెక్ట్ గా నిజం రైతుగానే చెబుతున్నాను నేను. నాకైతే ఇంత దిగుబడి ఎప్పుడు రాలేదు. ఈ సంవత్సరం బాగుంది విత్తనం. హర్షాని విత్తనం బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదండి. ఎవరైనా వేసుకోదగిన విత్తనమైనా చెబుతున్నాం అండి. కంపెనీ వాళ్ళకి కూడా ఇబ్బంది ఏం లేదు.